హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుత సమాజంలో చాలా మందికి ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మానసిక సమస్యలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మానసిక సమస్యలతో బాధపడేవారు చాలా మంది. అయితే ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ భరత్ గారు. వారిని అడిగి కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డిప్రెషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి సార్? వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీరు కామన్‌గా ఏంటంటే డిప్రెషన్ అంటే ఈరోజు చాలా సాధారణంగా వాడేస్తున్న పదం. హ్మ్. హ్మ్. అంటే పరీక్ష ఫెయిల్ అయిన వాడు డిప్రెషన్‌లో ఉన్నాడు. హ్మ్. జాబ్ రాకపోతే అరే! వాడు డిప్రెషన్‌లో ఉన్నాడు. ఇలాంటి చాలా చిన్న ఒక చిన్న ఒక వాటికి కూడా చిన్న ఆ చిన్న వాటికి వర్డ్ కూడా యూజ్ ఒక అలవోకగా చేస్తున్నారు. మనం వాడేస్తున్న అసలు పదము నిజమైన డిప్రెషన్ అంటే ఏంటి సార్? డిప్రెషను హ్మ్. అంటే మాట. కానీ యాక్చువల్‌గా ఏంటండి అది లో మూడ్ అండి. హ్మ్. మీకు లైఫ్‌లో ఎత్తుపల్లాలు సహజంగా వస్తూ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సక్సెస్, ఫెయిల్యూర్ ఉంటుంది. సో, ఫెయిల్యూర్ అప్పుడు మనం కొంచెం కొంత లో మూడ్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే కొంత నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. కొంతకాలం మాత్రమే. అది ఒక ఒక 1 వీక్ ఉంటుంది. ఇప్పుడు మీరేదైనా ఒక ఫెయిల్యూర్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్‌కి వెళ్లారు. ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. మీరు సెలెక్ట్ కాలేదు. ఎన్ని రోజులు బాధపడతారు మీరు? సాధారణంగా ఏ మానసిక సమస్య లేని వాళ్ళు ఒక రోజు ఒక రోజు, 2 ఫీల్ రోజులు, అవుతారు. 2 రోజులు ఫీల్ మాక్సిమం అవుతారు. వారం. హ్మ్. ఒక 1 వీక్ అండి. హ్మ్. 1 వీక్ తర్వాత కూడా మనం మూవ్ ఆన్ అయిపోతాం. మరి మరొక జాబ్‌కి అప్లై చేస్తాం. మరొక ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటాము. ఇంకోటి ఏదో మనం మూవ్ ఆన్ అయిపోతూ ఉంటామన్నమాట. అది లో మూడ్ మాట. అంటే హ్మ్. ఆ క్షణంలో మనకొచ్చిన నార్మల్. హ్మ్. నిరాశ, నిస్పృహలు హ్మ్. మాత్రమే. హ్మ్. బట్ డిప్రెషన్ వాళ్ళంటే కంటిన్యూగా ఎప్పుడు లో మూడ్‌లో ఉంటారు. మీకు మినిమమ్ 6 మంత్స్, 3 మంత్స్ టైం తీసుకుంటామండి. హ్మ్. 6 మంత్స్ వరకు చూస్తాము. అంటే గడిచిన 3 నెలల నుంచి మీరు లో మూడ్ మెయింటైన్ అవుతున్నా, సోషల్ ఐసోలేషన్ ఉన్నా, అంటే ఎవరితో కలవకపోవడము, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నా, అలాగే మీ ఎమోషన్స్ కూడా అబ్రప్ట్‌గా ఉన్నా, అంటే ఎమోషనల్ స్టెబిలిటీ లేకపోయి ఉన్నా, 3 నెలలండి. 3 నెలలు. కంటిన్యూస్‌గా 3 నెలలు ఇలాంటివి లక్షణాలు ఉంటే హ్మ్. అప్పుడు మనం డిప్రెషన్ అనాలి తప్ప, హ్మ్. మీరేదో ఒక రోజుకి, 2 రోజులకి, వారానికి, 10 రోజులకి డిప్రెషన్ డిప్రెషన్ అనే అనే మాట. పదము వాడకూడదు. కానీ ఇక్కడ జరుగుతున్న రాంగ్ ఏంటంటే మనం ప్రతిదానికి వాడేస్తున్నాం. హ్మ్. చాలా కామన్ ఈజీగా అయిపోయింది. డిప్రెషన్ అని వాడేస్తున్నాం. అవునవును. సార్, మీ దగ్గరికి ఇలాంటి అంటే సైకాలజీ సమస్యలతో చాలా మంది వస్తూ ఉంటారు. మీరు విన్న వాటిలో మీకు అంటే వింతగా అనిపించింది కానీ, లేదా మీకు గుర్తుండిపోయింది గానీ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? సహజంగా మనం గమనిస్తే అండి ఎక్కువగా సైకాలజిస్ట్‌కి దగ్గరికి వచ్చేది యాంక్సైటీ డిజార్డర్స్ అండి. హ్మ్. కోపింగ్ స్ట్రెస్ ఎక్కువై, హ్మ్. ఒత్తిడి ఎక్కువైపోయి హ్మ్. హ్మ్. వస్తూ ఉంటారు. అలాగే వైవాహిక హ్మ్. బంధాలు. హ్మ్. కొంచెం భార్యాభర్తల మధ్య ఏదైనా ఇష్యూస్ ఉంటే భయపడుతున్నారు. వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారండి. కొన్నిసార్లు కొన్ని పెక్యులర్ కేసెస్ వస్తూ ఉంటాయండి. హ్మ్. అంటే నేను ఒకటి షేర్ చేస్తానండి. హ్మ్. అంటే నేను అప్రెంటిస్‌గా ఉన్నప్పుడు హ్మ్. ఒక సైకాలజీ అయిపోయిన తర్వాత ఒక సీనియర్ సైకాలజిస్ట్ దగ్గర నేను ఇంటర్న్‌షిప్‌గా చేస్తూ ఉన్నప్పుడు వచ్చిన ఒక కేస్ అండి. ఒక పాప వచ్చారు, ఒక అమ్మాయి. హ్మ్. ఎంత ఏజ్ ఉంటుంది? తను కాలేజ్‌కి గోయింగ్ గర్ల్. ఓకే. హ్మ్. కాలేజ్ టీనేజ్‌లో ఉంది. అమ్మాయి కాలేజ్‌కి వెళ్తుంది. హ్మ్. హ్మ్. హైదరాబాద్ కాలేజ్‌కి వెళ్తూ ఉంది అమ్మాయి. హ్మ్. తనకి లో సెల్ఫ్ ఎస్టీమ్ అండి. హ్మ్. అంటే తన భావన ఏంటంటే తను అందంగా లేదు. హ్మ్. అందుకే ఎవరు అప్రోచ్ అవ్వట్లేదని. అంటే తను మేబీ అప్పుడు సెకండ్ ఇయర్‌లో, థర్డ్ ఇయర్‌లో ఉందండి ఆ పాప. ఓకే. అప్పటి వరకు ఆ అమ్మాయిని ఎవరు ఎవరు కాఫీ తన మీద పిలవలేదు. ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనే ఫీలింగ్. ఎవరు తనని ఓహ్! అప్రోచ్ అవ్వట్లేదు. అంటే ఓకే. అప్పటి వరకు తనెవరు కాఫీ పిలవలేదు. హ్మ్. కాఫీకి రమ్మని హ్మ్. పిలవలేదు. తనెవరు అప్రోచ్ అవ్వట్లేదు. హ్మ్. సో, నన్నెవరు అప్రోచ్ అవ్వట్లేదంటే నేను బాగాలేను. హ్మ్. నేను అట్రాక్టివ్‌గా లేను. హ్మ్. నేను బాగాలేనని ఆ అమ్మాయి ఫీలింగ్. ఆ అమ్మాయి ఫీలింగ్. సో, ఓకే. అది అలా అమ్మాయికి నెమ్మదిగా వెళ్ళిపోయిందండి. హ్మ్. అంటే తను ఇంక నన్నెవరు ఇష్టపడరు. హ్మ్. ఆ నేను ఏజ్‌కి అట్రాక్టివ్‌గా లేను టీనేజ్‌లో ఉన్నప్పుడు. అని ఒక హ్మ్. లో మూడ్‌లోకి అమ్మాయి వెళ్ళిపోయిందన్నమాట. హ్మ్. ఆ స్టేట్‌లో మా హ్మ్. దగ్గరికొచ్చింది తను. హ్మ్. అంటే తన మీద తనకే నమ్మకం తనెవరు లేదు. తీసుకొచ్చారు సార్? వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారా? తనేదో రిఫరెన్స్ అండి. తన ఓహ్! ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు. హ్మ్. ఆ హ్మ్. రిఫరెన్స్ ద్వారా హ్మ్. వచ్చింది తను. హ్మ్. అంటే వాళ్ళు సజెస్ట్ చేసారంట. హ్మ్. లాంగ్ హ్మ్. అబ్జర్వ్ చేసిన తర్వాత హ్మ్. నువ్వు సైకాలజిస్ట్ దగ్గరికెళ్తే బాగుంటుందంటే ఎలాగో తను మా నంబర్ పట్టుకొని హ్మ్. వచ్చింది అమ్మాయి. హ్మ్. రిఫరెన్స్ ద్వారా వచ్చింది. హ్మ్. తన ప్రాబ్లమ్ అది. హ్మ్. నేను అందంగా లేను హ్మ్. అనేది అమ్మాయి ప్రాబ్లమ్. తనెవరు అప్రోచ్ అమ్మాయి అవ్వట్లేదు. ప్రాబ్లమ్. హ్మ్. అంటే మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హ్మ్. షీ ఈజ్ ఎ స్టన్నింగ్ బ్యూటీ. ఓహ్! మనం ఒకసారి చూస్తే మళ్ళీ తల తిప్పి చూసేంత అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. ఓకే. ఓకే. ఇప్పటిదాకా నేను తను కొంచెం బాగాలేదు కాబట్టి తనలా ఫీల్ బాగలేదు అవుతుందని బాగలేనప్పుడు అనుకున్నాను. సహజమండి అది. హ్మ్. తనేదో కొంచెం అన్‌ఫెయిర్‌గా ఉంటే హ్మ్. ఓకే. సహజం అనుకోవచ్చు. కానీ షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఓకే. మనం అంటే తల తిప్పుకోలేనంత అందం అంటారు కదండీ! హ్మ్. 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 అలా ఉంటుంది ఆ అమ్మాయి. అయితే తనని ఎవరైనా అలా డీగ్రేడ్ అలాంటి చేసుండి అమ్మాయికి కూడా ఉండొచ్చు. నేను అందంగా లేని ఫీలింగ్ చూడండి. హ్మ్. హ్మ్. హ్మ్.
నేను అందంగా లేను లేను అని అనే ఫీల్ ఫీలింగ్. అవుతుంది. అంటే ఇది ఇక ఎట్లా ఉంటుందంటే అండి, హ్మ్. ఒక మనసు మనల్ని మాయ చేసేస్తూ ఉంటుంది. హ్మ్. రోజు ఆ అమ్మాయి అద్దం చూసుకుంటుంది కదా! హ్మ్. ఖచ్చితంగా తను రెడీ అయ్యేప్పుడు, కాలేజీకి రెడీ అయ్యేప్పుడు అద్దం చూసుకుంటుంది. హ్మ్. తనేంటో తనకు తెలుస్తుంది కదా! హ్మ్. హ్మ్. అయినప్పటికీ దాన్ని తను నమ్మలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఓకే. ఓకే. ఎందుకు అంటే ఎవరు దీన్నే తనని అసలైన మానసిక సమస్య అంటారేమో. మానసిక సమస్యలు అవే అండి. హ్మ్. అంటే ఇక్కడ చాలా వరకు మీరు గమనిస్తే అండి, మానసిక సమస్యలన్నీ కూడా బయట నుంచి చూచే తక్కువ. హ్మ్. సెల్ఫ్ చూజన్ ఎక్కువండి. హ్మ్. మనకి మనం చూజ్ చేసుకొని వాళ్ళ అంటే మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లేకపోవడం. లేకపోవటము, హ్మ్. లేదంటే వాళ్ళు పెరిగిన నేపథ్యం నుంచి వచ్చిన హ్మ్. ఆలోచన విధానం కావచ్చు. హ్మ్. వీటి వల్ల ఎక్కువ మానసిక సమస్యలొచ్చే హ్మ్. అవకాశం ఉంటదండి. హ్మ్. అంటే మీరు ఇలాంటి కొన్ని అంటే హ్మ్. ఒక విచిత్రమైనవి గూడా ఉంటాయన్నమాట. అంటే హ్మ్. మనం వాటిని విచిత్రమైన పదం వాడకూడదండి. హ్మ్. బీయింగ్ యాస్ ఎ సైకాలజిస్ట్‌గా ఏంటండి ప్రతి సమస్య వ్యాలిడే. హ్మ్. మీరు మనం అనుకుంటూ ఉంటాం హ్మ్. అప్పుడప్పుడు. హ్మ్. చిన్న సమస్యకేంటి ఇలా ఇబ్బంది పడుతున్నారు బట్ ఏంటి? వారికది పెద్ద సమస్యగానే ఉంటుంది గానీ, మనకలా వాళ్ళకది అనిపిస్తుంటుంది. పెద్ద హ్మ్. సమస్య. అవును. మనం చెరువు గట్టున ఉండి మాట్లాడుతున్నాం. హ్మ్. చెరువులో ఉన్నవాళ్ళు వాళ్ళు మాట. ఆ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళు కాబట్టి, హ్మ్. వాళ్ళకి దాని యొక్క ప్రాబ్లమ్ హ్మ్. ఏంటో తెలుస్తుంది. వాళ్ళు అలా హ్మ్. ఫీల్ అవుతారండి. హ్మ్. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. థాంక్ యూ మేడం.